ఓం సాయిరామ్. శ్రీ సాయి అనుగ్రహం మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని బాబాని ప్రార్థిస్తూ, శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, శ్రీమతి కాశీబాయి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. కామధేనువు, కల్పవృక్షము, చింతామణులు కంటే కూడా శ్రీ సద్గురువు కృప అధికమైనదని శ్రీ గురుచరిత్ర చెబుతుంది. భక్తులకు ఈ మూడు కామధేనువు, కల్పవృక్షము, చింతామణులు కంటే కూడా అతీత శక్తిని ప్రసాదించేది శ్రీ సద్గురువు యొక్క కృప. ఈ విషయం షిరిడీకి చెందిన శ్రీమతి కాశీబాయ్ అనే తల్లి విషయంలో మనం చూడవచ్చు. స్వతహాగా కాశీబాయ్ పుట్టి పెరిగినది షిరిడీలోనే. కానీ వివాహం అయిన తర్వాత ఆమె నిఫాడ్లోని తన భర్త ఇంటికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలకే ఆమె భర్త మరణించాడు. అతడు మరణించే నాటికి ఆమె గర్భవతి. తర్వాత సకాలంలో ఆమెకు మగబిడ్డ పుట్టాడు. అతడికి మాధవ్ అని పేరు పెట్టుకుంది. బిడ్డకు సంవత్సరం నిండాక ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. షిరిడీలోనే తన తల్లిదండ్రుల వద్ద నివసించసాగింది. ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కలాడితే కానీ డొక్కలాడేవి కాదు. ఆమె రోజంతా పొలంలో పనిచేస్తేనే కానీ కడుపు నిండేది కాదు. కానీ సంవత్సరం నిండిన బిడ్డను పెట్టుకొని ఆమె పనిలోకి ఎలా వెళ్ళగలదు? వాణ్ణి ఇంట్లో విడిచిపెడితే పగలంతా చూసుకునేవారు ఎవ్వరూ లేరు. చివరకు ఆమెకు తోచిన ఉపాయం ఒక్కటే. ఆ ప్రకారంగానే ఆమె రోజు తన బిడ్డను ఉదయాన్నే మసీదుకు తీసుకువచ్చి అక్కడ ఒక మూలన కూర్చోబెట్టి పొలం పనికి వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం పనిలోంచి వస్తూనే ఆమె మసీదుకు వెళ్ళి తన బిడ్డ అయిన మాధవ్ను తీసుకొని ఇంటికి వచ్చేది. ఎంతో అదృష్టవంతుడు కాశీబాయి బిడ్డ అయిన ఆ మాధవ్. ఇలా ఆమె ఎన్నో రోజులు చేసినా కూడా ఒక్కసారి కూడా ఆమెకు కానీ ఆ పసిబిడ్డకు కానీ ఎట్టి ఇబ్బంది కలగలేదు. పేరుకు మాత్రమే ఆమె అతడికి తల్లి, కానీ నిజానికి అతడి తండ్రి తోడు నీడ సాయిబాబాయే, ద్వారకామాయే అతడికి తల్లి. ఎన్నో జన్మల పుణ్యం వలనో కానీ అంతటి భాగ్యం లభించింది ఆ బిడ్డకు. ఇలాగ 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఓహో, మనం ఈ రోజుల్లో 5 సంవత్సరాలకు ఒకసారి షిరిడీ దర్శనానికి వెళ్తేనే ఎంతో పొంగిపోతాం. అలాంటిది కాశీబాయి బిడ్డ రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలు ద్వారకామాయిలో బాబాతో గడిపాడు. ఏ జన్మ పుణ్యమో తండ్రి నీది. ఆ మాధవ్కు 5వ ఏడు వచ్చినప్పటి నుండి బాబా అతనికి నిత్యం ₹1 ఇవ్వడం ప్రారంభించారు. మాధవ్ కూడా తన శక్తి కొలది బాబాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేవాడు. మానవ నైజం చాలా విచిత్రమైనది. మొదట కాశీబాయి తాను పొలం పనికి వెళ్ళినప్పుడు చూసుకునేవారు ఎవ్వరూ లేరు కాబట్టి తన బిడ్డకు అండగా బాబా ఉంటే చాలు అని అనుకుంది. కానీ ఆమె ఏమీ ఆశించుకున్నా కోరుకోకున్నా తమకై తామే సాయి నిత్యము తన బిడ్డకు రోజు ₹1 ఇవ్వడం ప్రారంభించగానే మానవ నైజమైన దురాశ ఆమెలో పడగవిప్పింది. ఒకనాడు ఆమె మసీదుకు వచ్చి బాబాతో ఇలా అంటుంది: బాబా, నీవు నిత్యం కొందరికి ₹50, కొందరికి ₹30, మరికొందరికి ₹20, ₹25 ఇలా అందరికో డబ్బిస్తున్నావు కదా. నా బిడ్డ మీకు నిత్యము ఎన్నో పనులు చేసి పెడుతున్నాడు కదా, వాడికి మాత్రం రోజుకు ₹1 మాత్రమే ఇస్తున్నారేమి అని అడిగింది. చూడండి, మాయ, కలిమాయ. భగవంతుడు ఇచ్చిన ఆ రూపాయి ఎన్నో కోట్లు విలువైనదని కాశీబాయి ఆ రోజు తెలుసుకోలేకపోయింది. ఈరోజు కూడా మనందరం కూడా తెలుసుకోలేం. భగవంతుడు ఇచ్చిన దాంతో మనం తృప్తిగా బతకలేకపోతున్నాం. ఆమె తనకు తెలియకుండానే అవ్యాజ్యమైన వారి అనుగ్రహాన్ని క్షుద్రమైన వేతనంగా మార్చుకుంటుంది. బహుశా మనందరం కూడా అంతేనేమో. బాబా ఇలా అంటారు: అమ్మాయి, నేను ఇతరులకు ఎక్కువ పైకము, నీ బిడ్డకు తక్కువ పైకము ఇస్తున్నానన్నమాట నిజమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇతరులకు ఏదో ఒకనాడు
పైకం ఇవ్వడం నిలిపివేస్తాను. 25 ఇచ్చిన వాళ్ళకి, 30 రూపాయలు ఇచ్చే వాళ్ళకి, 50 రూపాయలు ఇచ్చే వాళ్ళకి ఏదో ఒక రోజు నేను ఆపేస్తాను, వాళ్ళకి ఇవ్వను. కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలం ఇస్తూనే ఉంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కును కదా అన్నారు బాబా. బాబా మాటలు కాశీబాయికి సరిగ్గా అర్థం కాలేదు. మానవ హృదయంలో ఆశ అవ్యాజమైన ప్రేమ గుర్తించనీయకుండా చేస్తుంది. కాశీబాయి ఆశించినంత పైకం వెంటనే బాబా ఇవ్వలేదని ఆమె ఆలోచించింది. కానీ నిజానికి ఆయన తన బిడ్డకి ఇస్తున్నది తుచ్చమైన డబ్బు మాత్రమే కాదని, భక్తులను ఎల్లకాలము కాపాడగల ప్రసాదమని ఆమె గుర్తించలేదు. 7 సంవత్సరాలుగా కాశీబాయి మసీదులో విడిచిపెట్టి పొలం పనికి వెళ్ళినా కూడా ఏ రోజు తన బిడ్డకి దగ్గు కానీ, జలుబు కానీ, చిన్న దెబ్బ కానీ, ఆకలి కానీ, నిద్రకు కానీ ఏ విధంగా ఏ లోటు లేకుండా చూసుకున్న బాబాగారి కృప ఆమె మరిచిపోయింది డబ్బు మాయలో పడి. బాబా ఆయనకు కావాలి అనుకున్న వాళ్ళకే ఎక్కువ డబ్బు ఇస్తున్నారని అనుకుంది. తన వంటి దీనురాలికి, పేదరాలికి అతి స్వల్పంగా మాత్రమే ఇస్తారని కొలతలు వేసుకుంది కాశీబాయి. ఆయన చెప్పిన మాటలు సరిగ్గా వినిపించుకోకుండా, అయ్యో నా భర్త ఎప్పుడో 5 ఏళ్ల కింద చనిపోయాడు, అప్పటి నుండి నాకే ఆధారము దిక్కు లేదు అని బాబాతో గొడవ పెట్టుకొని ఆ తర్వాత విలవిలా ఏడవడం మొదలుపెట్టింది. అన్ని సంవత్సరాలు ఆయన వద్ద ఆమె బిడ్డ అనుభవించిందేమిటో. ఆశకంతే ఉన్నది. అది చూచి సాయి ఉగ్రులై పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఆమె వెంటనే మసీదు నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. అంతేకాదు నిత్యం రావడం కూడా మానుకుంది. మనలో కూడా ఎక్కువ మంది అలానే చేస్తాం కదా. డబ్బు కోసం అయిన వాళ్ళని, బంధువులకి, అందరికీ దూరం అవుతాం. ఒక్కొక్కసారి ఆ దైవానికి కూడా దూరం అవుతాం. నిజానికి డబ్బు మీద ఆశ పెరిగితే ఆ భగవంతుడి యొక్క దివ్య చరణాల దగ్గర మన స్థానాన్ని కోల్పోతామని మనలో ఎంతమంది గుర్తించగలుగుతాం? ఇదే విధంగా కాశీబాయి కూడా ప్రతిరోజు మసీదుకి రావడం మానుకుంది. మనలో కూడా ఎక్కువ మంది అలాగే చేస్తున్నాం. మనందరం ఏది కోరుకుంటే అది ఆ భగవంతుడు ఎన్ని ప్రసాదించినా మనం అడిగింది ఏదో ఒకటి నెరవేర్చలేదని మనం కూడా ఆ భగవంతుడి మీద అలుగుతాం. కానీ నష్టం ఎవరిది? మనకే నష్టం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత బాబా ఆమెను స్మరించి ఆమెకు కబురు పెట్టారు. చూసారా, బిడ్డలకు తల్లిదండ్రుల మీద, భగవంతుడి మీద కోపం వస్తుంది, కానీ ఆ చల్లని తండ్రి అయిన సాయి తండ్రికి బిడ్డల మీద ఎప్పుడూ కోపం రాదు. మళ్ళీ బాబాయే కబురు పెట్టారు కాశీబాయికి, ఏనాటికైనా మనందరినీ తిరిగి రప్పించుకోవలసింది ఆయనే కదా. మాధవన్ను తోడు తీసుకొని కాశీబాయి మసీదుకి వచ్చింది. కానీ సాయితో ఏమీ మాట్లాడడానికి ధైర్యం చాలక మౌనంగా నిలబడి ఉంది. బాబా ఆమెతో ఎంతో సౌమ్యంగా, లాలనగా మాట్లాడడం ప్రారంభించారు. అప్పట్లో బాబాకు కొన్ని పళ్ళు, నోట్లో ఉన్న పళ్ళు కదులుతూ ఉండేవి. ఆయన అకస్మాత్తుగా తమ పన్ను ఒకటి పీకి దానిని కొద్ది ఊదితో పాటు చిన్న గుడ్డలో చుట్టి ఆమెకి ఇచ్చి దీనిని భద్రంగా దాచుకోమని చెప్పారు. ఆమెకి అదెంతో మేలు చేస్తుందని సాయి చెప్పారు. సాయికి వారి గురువు ఒక ఇటుక మాత్రమే ప్రసాదించారు. కానీ సాయి తమ భక్తురాలికి తమ శరీరంలో భాగమైన నోట్లో ఉన్న ఒక పన్నును పీకి ప్రసాదంగా ఇచ్చారు. వారి ఆశీస్సుల వలె అది ఎన్నటికీ చెడిపోనిది. దానిని తాయెత్తులో పెట్టించి మాధవ్ భుజానికి కట్టించింది కాశీబాయి. మాధవ్ పెద్దవాడై తన తల్లి మరణించాక నిఫాడ్లో స్థిరపడ్డాడు. ఒకసారి అతడు ప్రమాదమైన జబ్బు చేసి మంచాన పడినప్పుడు ఒకనాడు బాబా కలలో కనిపించి, త్వరలో నీ వద్దకు ఒక వ్యక్తి వస్తాడు, అతనికి నీ భుజానికి కట్టి ఉన్న తాయెత్తు అతనికి ఇవ్వు అని చెప్పారు. అదే రోజు ఒకప్పుడు షిరిడీలో అతనికి పరిచయమైన నికామ్ అనే భక్తుడు పూణే నుంచి వచ్చాడు. అతనికి కూడా ఆ తాయెత్తు తీసుకోమని బాబా స్వప్నంలో కనిపించి చెప్పడం వలన మాధవ్ అతనికి ఇచ్చేశాడు ఆ తాయెత్తు. అది ఇప్పుడు శివాజీ నగర్ పూణేలో సద్గురు సాయినాథ్ మందిర్లో ఉంది. బాబా గారి
పాదాల కింద ప్రతిష్ఠ చేశారు. బాబాగారు ఇచ్చిన ఆ పన్నుని మనం ఇప్పుడు ఎప్పుడైనా పూణే వెళ్ళినప్పుడు శివాజీ నగర్లో ఉన్న సద్గురు సాయినాథ్ మందిరానికి వెళ్తే అక్కడ బాబాగారి పాదాల దగ్గర మనం తల పెట్టుకుంటే అందులో బాబాగారు ఆ రోజు మాధవ్కి నోట్లో ఉన్న పన్ను పీకిచ్చారు కదా, అది అక్కడ పెట్టారు. జూలై 12, 1961 సంవత్సరంలో ఒకసారి ఒక డ్యామ్ పగిలి నీటి వరద వల్ల నగరమంతా మునిగింది 20 అడుగుల వరకు. అయితే ఈ మందిరం కూడా మునిగిపోయింది. ఆ నీరు అంతా తీసేశాక భక్తులు 2-3 రోజులు శ్రమించి ఆ మందిరంలో పేరుకుపోయిన బురదంతా తొలగించి చూస్తే అందులో బాబాగారి చిత్రపటం, బాబాగారి పాదాలు ఏవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సాయి భక్తులు అందరూ కూడా ఇదంతా బాబాగారి మహిమ అని ఎంతో పొంగిపోయారు. బాబాగారికి ఎంతో కృతజ్ఞత తెలుపుకొని బాబాగారి నామభజన సంకీర్తనలు చేశారు పూణేలోని ఆ మందిరంలో. ఇప్పటికీ కూడా మనం ఎప్పుడైనా బాబాగారి అవకాశం ఇస్తే పూణేకి వెళ్ళినప్పుడు శివాజీ నగర్లో వెళ్ళి ఈ మందిరాన్ని దర్శించుకుంటే ఎంతో మంచిది. ఇది కాశీబాయి కోసం, కాశీబాయి కుమారుడైన మాధవ్ కోసం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.